నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు మనకి లక్ష్మీ కుబేర పూజ చేయాల్సినప్పుడు ఎలాంటి నియమాలు పాటించి ఆ పూజ అనేది మనం చేయాల్సి ఉంటుంది? పూజ అనేటువంటిది ఏ పూజ అయినా నియమమే. అంటే ముందుగా ఎవరో ఏమి తినకుండా ఉంటారు. అది అందరికీ తెలిసినటువంటిదే. పూజ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా గదిని ఇల్లుని గడపకు పసుపు రాసుకోవడం, బొట్టెట్టుకోవడం, ఇంకా పసుపు నీళ్ళు చల్లుకోవడం, శుభ్రం చేసుకుని పద్మం అందులో ఉంటుంది లక్ష్మి. పద్మంలోనే లక్ష్మి గారు చెప్తున్నాను కదా. ఇంటిని చూసి ఇల్లాలను చూసి ఇలా ఇల్లాలు చేసేటువంటి పనిని బట్టి పిల్లలకి, భర్తకి, అత్తమామలకి అందరికీ బాగుంటాయి. శక్తి ఉంది, శుభ్రంగా చేసుకోండి, నలుగురిని పిలవండి. సాయంత్రం గడపకు బొట్టెట్టడం, ఉన్నటువంటి ముత్తైదులు ఎవరైనా పక్క వాళ్ళు ఉన్న ఎవరిని క్యాకేసి బొట్టెట్టడం, లేకపోతే పెళ్లి వాళ్ళకి బొట్టెట్టడం, ఇదంతా ఒక సాంప్రదాయబద్ధం అన్నమాట. పెట్టుకుని కుబేర పూజ, లక్ష్మీ పూజ అనేవి సాయంకాలం చేయడం. శక్తి కొలది శుక్రవారమో ఓ మంగళవారమో నియమం పెట్టుకుని, మంగళవారం శుక్రవారం కనుక ఓ నియమం పెట్టుకుని, ఓ తిది ఏకాదశి ఏదో కనుక అటువంటిప్పుడు సాయంకాలం ప్రదోష సమయంలో సూర్యాస్తమయం తర్వాత వచ్చేది ప్రదోషకాలం. ప్రదోషకాలంలో చేస్తే శివపార్వతులు తాండవాడేటువంటి సమయం అది. ప్రదోష సమయం అంటే ఈ సమయంలో చాలా ఉత్తమంగా కుబేరధన అనుగ్రహం కలుగుతుంది. ఆ కుబేరు యొక్క పూజ చేసి ఉత్తరముఖంగా పెట్టుకుని పద్మం వేసి కుబేర స్వామి యొక్క అనుగ్రహంతో ధనాన్ని అక్కడ పెట్టుకుని ఆ కుబేర లక్ష్మి అనుగ్రహంతో కుబేర వ్రతాన్ని ఆచరించి, ఓ వైభవ లక్ష్మీ వ్రతం ఉంది, కుబేర వ్రతం ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది. ఇవన్నీ లక్ష్మీదేవి సంబంధించినవే. అవును గురువుగారు. కనుక ఈ కుబేర వ్రతం కూడా ప్రదోష సమయంలో ఒక అల్పాహారము, పండు, పలహారం తీసుకుని సాయంకాలం వ్రతం అయ్యాక భుజిస్తే మంచిది. మేము ఆకలేమండి, మీరు తింటా ఉండంటే కనుక సాయంకాలం ఒకవేళ ఉదయం భుజించినా సాయంత్రం స్నానం చేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు, సరిపోతుంది. కాకపోతే ఆ వేళ ఏమిటంటే సంబంధించినటువంటి దేవుడు ప్రసాదాలు సంబంధించిన తింటేనే మంచిది. ఇతరతరం ఏం తినకుండా బయట కుబేర యొక్క లక్ష్మి కుబేర ఫోటో పెట్టుకుని శక్తానుసారంగా గోఘృత దీపం అంటే ఆవు నెయ్యి, అదే కుబేర దీపం 3 ఒత్తులు వేసి దీపానికి బొట్టు పెట్టి 3 చోట్ల చక్కగా 3 ఒత్తులు కూడా వెలిగించి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంతో, లక్ష్మీనారాయణ రూపంతో, అంటే డైరెక్ట్గా అగ్గిపెట్టేట్టు దీపాన్ని వెలిగించకూడదు. అవును గురుగారు. ఒక దీపం, ఒక ఏకాత్రిలో ఒక ఒత్తి వేసుకోండి. దాంట్లో ఆ ఒత్తి వెలిగించి దీపారాధన చేయండి. దానివల్ల 8 జన్మలలో చేసినటువంటి పాపాలు పోతాయి. ఆ దీపం వెలిగించడం వల్ల, చూడడం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి అడ్డురావు. శక్తి ఉంటే నువ్వు ఇంకా దాంట్లో కొబ్బరి నూనె, ఆవునిగా వాళ్ళు ఏం చేశారో ఆ దీపాలకు సంబంధించిన దిరుసో ఏదో నువ్వు కూడా పోసుకో, దండం పెట్టు. శక్తి ఉంటే అంతే తప్ప చేసేటువంటి వాళ్ళని విమర్శించకూడదు. అది ఇంకా బాబా వాళ్ళు ఎలా అన్నారు కదా, వీళ్ళు చెప్పింది మానేయకూడదు, సెంటిమెంట్గా తీసుకుని. అందుకే ఇదంతా చాలా ఇబ్బంది. చెప్తే కలి ప్రభావం చెరగొట్టడానికి ఎక్కువగా చూసేటువంటి రోజులు. కనుక దానికి లొంగకుండా, వశమవ్వకుండా భగవంతుడి మీదే జ్ఞానం వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం చేసిన ఆ పూజే, సాయంత్రం గంట చేసిన ఆ పూజే. ఇంకా చిత్తానుసారంగా కుబేర దీపాన్ని ఉత్తరంగా పెట్టుకుని కుబేర దీక్షంగా చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.